హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. మనము ఎన్నో రకాల మురుకులు చూస్తుంటాం కదండి. పల్లి మురుకులు, పాలక్ మురుకులు, అలాగే ఉద్దిపప్పు మురుకులు, సగ్గుబియ్యం మురుకులు, ఎన్నో రకాలు చూసాం కదా. ఇది ఒక రకం అన్నమాట. మసాలా మ్యాగీతో మురుకులు. మనం మ్యాగీ చేస్తాం కదా, అందులో మసాలా ఉంటుంది కదా, దాంతో మురుకులు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో, పొడి బియ్యం పిండి అనమాట, ఆ కప్పుతో అరకప్పు వరకు ఆయిల్ స్టవ్ మీద పెట్టేసామంటే వేడెక్కుతుంది. సిమ్లో పెట్టేయండి. నేను ఈ కప్పుతో 2 కప్పుల పిండి తీసుకున్నాను. అరకప్పు ఆయిల్ అనమాట. కొద్దిగా వాము కొద్దిగా నలిపి వేసుకోండి. కారం పొడి 3 స్పూన్లు వేసాను నేను 2 కప్పులకి. సాల్టు 1 స్పూన్ వేసాను. ఇది చూడండి మసాలా మ్యాగీ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈజీగా 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. పెద్ద టైం ఏమీ పట్టదు. పొడి బియ్యం పిండి అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. లేదు అంటే మనకు దగ్గరగా ఉండే షాపులలో కూడా దొరుకుతుందన్నమాట. తెచ్చుకొని ఇంట్లో మ్యాగీ, పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో మ్యాగీ ఉంటుంది కదా, మ్యాగీ మసాలా ఇదైతే సపరేట్గా 5 రూపీస్ ఒక ప్యాకెట్ దొరుకుతుందండి. నేను 4 ప్యాకెట్లు వేశాను. 2 కప్పులకి 4 ప్యాకెట్లు వేశాను మ్యాగీ మసాలా. ఇలా కట్ చేసి వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. బాగా అంతా ఈ పొడి బియ్య పిండికి పట్టేలాగా కలుపుకుందాం. అంతే అండి, పెద్ద ఇంగ్రీడియంట్స్తో పని లేదు. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఉప్పు కారం సరిపోయిందేమో ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ తక్కువైంది, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతే అండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన ఆయిల్ తెచ్చి వేసేద్దాం. నేను కొద్దిగా 2 సార్లుగా వేసాను ఆయిల్ వేసిన తక్షణం పిండికి బాగా పట్టించాలన్నమాట. పట్టించామంటే క్రిస్పీగా వస్తాయి. అప్పుడు ఈ ఆయిల్ వేడి చేసి వేసేదానివల్ల క్రిస్పీగా వస్తాయి. అంతే అండి, నేను మొత్తం ఆయిల్ వేసేసాను. మనం ఏ కప్పుతో అన్నా తీసుకోండి, ఏ గ్లాస్తో అన్నా తీసుకోండి. మనం 2 గ్లాసులకు అర గ్లాసు, 2 కప్పులకు అరకప్పు కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్. మనం ఇలా బాగా కలిపేసి చేత్తో ఇట్లా నలిపి చూసాము అంటే ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ పిండికి అని అర్థం. అంతే అండి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసి పిండి కలుపుకుందాం. కొద్దిగా వేసి ఒకేసారి లూజ్గా వేసేయద్దు. కొద్దిగా వేసి చూసి వేసుకుందాం. మనకు తవ్వలల్లో దిగబడేంత వస్తే సరిపోతుందన్నమాట పిండి. అలా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి నేను పైన ఒక్కొక్క ప్యాకెట్ మసాలా మ్యాగీ వేస్తానన్నమాట. వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆ పిండి మొత్తానికి 2 ప్యాకెట్లు వేశాను. అర్థం చేసి 1 ప్యాకెట్, ఇంకా అర్థం చేసి 1 ప్యాకెట్, 2 ప్యాకెట్లు వేశాను. టోటల్గా నాకు 6 ప్యాకెట్లు మసాలా మ్యాగీ పట్టిందనమాట. 1 కప్పు 1/4 కేజీ పిండి వరకు ఉంటుంది. 250 గ్రాముల వరకు ఉంటుంది. మనం 2 కప్పులు వేసాము. అర కేజీ పిండి అనుకోండి. అర కేజీకి 6 ప్యాకెట్లు కరెక్ట్గా సరిపోయింది. మొత్తం కలిపి ఒక వెడల్పటి గిన్నెలో పెట్టేసుకొని కొద్దిగా తీసుకొని చూడండి, ఇంత లూజ్ ఉండాలి. తవ్వలలో దిగేంత ఇంత లూజ్ ఉంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా నలిపి వేసుకోవాలి తవ్వలలో. ఇప్పుడు మనం తవ్వలు రెడీ చేసుకుందాం. నేనైతే ఈ ప్లేట్ వేసుకుంటాను. 3 హోల్స్ ఉండేది ప్లేటు, రౌండ్ హోల్స్ ఉండే ప్లేట్ వేసుకుంటాను. ఈ తవ్వలల్లో ఆయిల్ కానీ లేదా తడి కానీ చేసుకుంటే సాఫ్ట్గా దిగేస్తుంది అనమాట. నేను చాలాసార్లు ఆయిల్ వేసేది చూపించినాను కదా తవ్వలకి. ఈసారి అయితే నేను తడి చేసుకుంటాను అనమాట నీళ్ళతో. మీరు ఏదైనా చేసుకోవచ్చు, నీళ్ళతో అయినా సరే ఆయిల్తో అయినా సరే. ఇట్లా నలిపి తవ్వలలో వేసుకొని
స్టవ్ మీద ఆయిల్ పెట్టేయండి, వేడెక్కుతూ ఉంటుంది. అలాగూ మనం ఈ తొవ్వలు రెడీ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులోనే డైరెక్ట్గా మనము మురుకు వేసేసుకుందాం. మురుకులు అంటారు, జంతికలు అంటారు, రెండూ ఒకటే. అంతే అండి. ఇలా తిప్పుకొని రెండు పక్కలా కాల్చుకొని తీసేసుకుందాం. అంతే, చూసారు కదా. కాలింది అంటే తేలిపోతుంది అన్నమాట. అదే తేలిపోతుంది. మాడబెట్టకుండా కాల్చి తీసేసుకోండి. అది తీసిన తర్వాత ఇలా తవ్వలలో కొద్దిగా కింద మిగిలి ఉంటుంది కదండి, తవ్వలో అడుగు బాగాన, అది తీసి పిండిలో వేసేసి మళ్ళీ తడి చేసుకొని వేసుకోవాలన్నమాట. కింది భాగం పై భాగం రెండిటికి తడి చేసుకోవాలి. అంతే, ఇలా నలిపి వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో తిప్పేయడమే. మీరు కావాలంటే గరిటె పైన కూడా తిప్పుకోవచ్చు. నేను చాలా వీడియోలలో గరిటె పైన తిప్పేది చూపించాను కదండి. ఇలా తిప్పేది కూడా చూడండి, ఇలా కూడా తిప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. అంతే అండి. ఇలా తిప్పిన తక్షణం రెండు పక్కల బాగా కాల్చుకొని తీసేయడమే. నేను ఒక 4-5 తవ్వల వరకు చూపించాను. తిప్పేది కొంతమందికి చాలా రాదు కదా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, అందువల్ల 4 సార్లుగా తిప్పి చూపించాను అనమాట. మనము కూటొరుగులు పోస్తాం కదండి, వడియాలు అంటారు కదా, తిప్పుతాం కదా, అలాగే సేమ్ అనమాట. అలా తిప్పుకోవాలన్నమాట. ఈజీగా తిప్పేయచ్చు, ఎవరైనా ఈజీగా తిప్పేయచ్చు, పెద్ద కష్టం ఏమీ ఉండదు. అంతే అండి. ఇలాగే మన దగ్గర ఎంత పిండి ఉంది అని కలుపుకున్నామో అంత పిండి ఇలాగే తిప్పి రెండు పక్కల కాల్చి తీసుకోవాలన్నమాట. మీరు నేను ఎలా చెప్పానో అలా కనుక చేశారు అంటే ఈజీగా చేసేయచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మనం బయట కొని తినే పని ఉండదు. ఫ్రెష్గా ఆయిల్ వేసుకుంటాం, ఫ్రెష్గా చేసుకుంటాం. బయట కొనుక్కున్నామంటే వాళ్ళు ఆయిల్లో కాల్చి ఏం చేస్తారండి, ఆయిల్ని పారేయలేరు కదా, తిరగా అదే వేస్తారు. అలాంటి ఆయిల్ చిక్కదనం అయిపోయిందంటే క్యాన్సరు అలాంటివి వస్తాయన్నమాట. అందుకే ఫ్రెష్గా చేసుకోండి. చూడండి, కాలింది చూడాలంటే కొద్దిగా తుంచి చూసామంటే కూడా కాలిందని తెలిసిపోతుంది, లేదంటే ఆయిల్లో తేలుతుంది, అప్పుడు ఎత్తేయచ్చు. చూడండి, మురుకులు జంతికలు రెడీ అయిపోయినాయి, చూసారు కదా. మసాలా మ్యాగీతో ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి చూద్దాం, టేస్ట్ కూడా చూద్దాం. ఒక్కొక్క మురుకు స్కూల్ నుంచి వచ్చిన తక్షణం ఒక మురుకు ఇచ్చేస్తారు అంటే చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఒక్క మురుకు ఇచ్చేసారంటే ఆనందంగా తినేస్తారు. చూసారా ఎంత బాగా పొడి అయిపోయిందో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. వయసు అయిన వాళ్ళు కూడా హాయిగా తినచ్చు. పళ్ళు ఊగుతా అట్లా లైట్గా పళ్ళు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా తినచ్చు, చిన్నపిల్లలు కూడా తినచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సూపర్గా ఉందండి టేస్ట్. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.